అండ్ వ్లాగ్ ఏంటి కాల్ స్టార్ట్ అవుతుందని చూస్తున్నారా? మనం సలార్ ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్తున్నాం. చూడండి ఎంత కష్టం. ఇది వచ్చేసి ప్రీ వర్కౌట్. మొత్తం. సో హలో అందరికి గుడ్ మార్నింగ్. అండ్ వ్లాగ్ ఏంటి కాల్ స్టార్ట్ అవుతుందని చూస్తున్నారా మీరు? యా, ఇంకా లైట్ కూడా ఆన్ చేసిన నేను. సో ప్రస్తుతానికి మనం సలార్ ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్తున్నాం. ఫస్ట్ షో ఏం కాదు ఇది, నాకు తెలిసి ఇప్పటికీ 2 షోలు పడుంటాయి. 3:30 వరంగల్లో ఫస్ట్ షో. సో ఇఫ్ యు గైస్ డోంట్ నో, మేము వరంగల్ నుంచి. సో ఇప్పుడు అదే వెళ్తున్నాం. సో మీకు నేను వెళ్ళి ఫస్ట్ హాఫ్ తర్వాత మళ్ళీ ఎట్లుందని చెప్పేసి రివ్యూ ఇస్తాను. డోంట్ వరీ, నేను స్పాయిలర్స్ లాంటి ఏమి ఇయ్యా. నేను స్పాయిలర్స్ ఇచ్చిన వాళ్ళని అంత ఈజీ వదిలిపెట్టారు. షో 4:50కి ఉంది. టైం మనం చూసుకుంటే 4:30 అవుతుంది. మన పక్కకి ప్రస్తుతానికి సాయి కృష్ణ ఉన్నాడు. ముందు సీట్స్లో చూసుకుంటే అటు లెఫ్ట్ సైడ్ ఆకాశ్, ఇటు రైట్ సైడ్ సమ్మర్ సీరియస్గా నడుపుతున్నాడు కాబట్టి డిస్టర్బ్ చేసుకోలేదు. నడుపుడు కాదు, సీరియస్గా అందరినీ లేపుతున్నా. హలో, సినిమా గురించి రీడింగ్ ఏంటి? వాడు మౌనం పాటిస్తున్నాడు. ఎనర్జీ లేదు వీడికి, అరిచి అరిచి గొంతు పోయింది, అందుకే మాట్లాడట్లేదు. సో సినిమా అయితే ఫస్ట్ హాఫ్ కొంచెం డ్రామా ఉంది. సో ఓకే, సో మీకు కనుక సినిమా చూడబుద్ది అంటే 1 టైం వాచబుల్ సినిమా. సెకండ్ హాఫ్ ఒకటి గట్టిగా యాక్షన్ తింటుంటే, క్లైమాక్స్ ½ అవర్ మాత్రం మైండ్ బాగ్లింగ్. కానీ మీరు ఫస్ట్ హాఫ్ మొత్తం కూర్చొని సెకండ్ హాఫ్ కూర్చొని క్లైమాక్స్ దాకా అవుతానే మీకు ఒక మంచి అడ్రినల్ రష్ అనేది వస్తుంది. కాబట్టి మిస్ కాకండి. సో ప్రస్తుతానికి మనం డైరెక్ట్ మాల్ నుంచే ఇప్పుడు జిమ్కి వెళ్ళాలి. ప్రీ వర్కౌట్ మీల్ ఏంటిదన్నా? అచ్చా అట్లా అంటావా? సో ప్రీ వర్కౌట్ మీల్ చికెన్ శాండ్విచ్ తినేసినాం. సో ప్రీ వర్కౌట్ మీల్ అయిపోయింది. సీదా వెళ్ళి వర్కౌట్ చేయడమే. అరే మరి మళ్ళీ జిమ్ రీజాయినింగ్ ఎప్పుడు చెప్పు? రీజాయినింగ్ ఎప్పుడు? జిమ్ రా, జాన్ 2కి వెళ్ళి మీరు ఆకాష్ని వ్లాగ్స్లో చూస్తారు. సో అప్పటిదాకా కీప్ వాచింగ్ అండ్ కీప్ వెయిటింగ్. సలార్ చూసిన హైప్లో అయితే మనం సీదా జిమ్కి వచ్చేసినాం. నేను ఇప్పుడు అవే అడ్రినలిన్ రష్లో ఉన్నా. ఇంకా దాన్ని మనం కోల్పోద్దని చెప్పేసి డైరెక్ట్గా జిమ్ చేసుకొని వెళ్ళిపోదామని ఫిక్స్ అవుతున్నాం. మనకి ఇప్పుడు అశ్విన్ కూడా ఉంటాడు. యాక్చువల్లీ అయితే ఈరోజు లెగ్స్ వర్కౌట్ ఒక ప్లాన్ ఉండే, కానీ నాకు ఇంకా నా లెగ్స్ రికవర్ కాలే. మొన్న చేసింది అమ్మ ఎట్లయిపోతా అంటే ఆయాసం వస్తుంది. సరే ఏదో ఒకటి. ఇప్పుడైతే ఫుల్ డే, పోయినసారి కూడా ఫుల్ డేనే అయింది కదా అసలు. అయితే అట్లా ఇంకా అయిపోతుంది. సో వర్కౌట్ చూడండి. హ్యావ్ ఎ బ్లాస్ట్. ఐ హోప్ యూ ఎంజాయ్. ఇదేంటి ఇంకా వస్తలేదు. స్పిన్ కానీ ఈరోజు లెగ్స్ నేను అన్నా కదా ఇందాక, లెగ్స్ ప్లాన్ ఉండే కానీ అది ఇంకా రికవర్ కాదు. కానీ చూడండి అంటే నా లెగ్స్ రెడీ బండలానే ఉంటాయి కానీ మళ్ళీ ఆయన వర్కౌట్ చేస్తున్నాడు. స్పాట్లో మనకు నచ్చలేదు. జూమ్ కాదు. సో మనం వర్కౌట్ చేద్దాం. ఇది వచ్చేసి ప్రీ వర్కౌట్. మన ప్రీ వర్కౌట్ వర్తే వర్మ వర్తే సినిమా వర్తే, కానీ మనం వర్కౌట్ నేను ఫోకస్ చేద్దాం. నాకు అర్థం కాలేదు సార్.
రోజులు ఇది లేకుండా తిరుగుతూనే జలుబు లేచింది. సో రిస్క్ తీసుకోవద్దని ఇది పెట్టుకున్నా. ఇప్పుడు మన పక్కకి లేదురా అయితే నేను థియేటర్కి వెళ్ళి సీదా జిమ్కి వెళ్ళినా కాబట్టి నా బండి అసలు అయితే ఆకాశాల ఇంటి దగ్గర ఉంది. సో నేను ఫ్రెండ్ బైక్ నుంచి ఆటో నుంచి మా ఇంటికి వచ్చి నేను అసలు అయితే వాటే వెళ్దామన్న ప్లాన్ ఉండే, ఇంటికి బండి తీసుకుందామని. కానీ ఇప్పుడు నాకు అంత నడిచే ఓపిక లేదు. కాస్త ఇంటికి వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అయ్యి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న బండి తీసుకొని వస్తాం మళ్ళీ. సో ప్రస్తుతానికి నా పోస్ట్ వర్కౌట్ మీరు చూపెడతాను. అండ్ యా, రోజు వర్కౌట్ కొంచెం సాలిడ్గానే అయింది. చీకటి అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతానికి. అయితే ఓకే, నేను అసలు అయితే మధ్యాహ్నమే షేక్ తాగింది ఇక్కడ నేను పెట్టేస్తాను మీకు. అది అప్పుడే ఒక వీడియో చేసేద్దాం అనుకున్నా, కానీ తర్వాత పనుండి కాలేజ్కి వెళ్ళినా ఇంకా నేను అలా అలా ఫ్లోలో మర్చిపోయి అట్లా ఏం వీడియో తెలియదు. కాలేజ్కి వచ్చినాక చిన్న ఒక క్లిప్ తీద్దాం అనుకున్నా, కానీ 5 minutes పడుకుందామని చెప్పేసి పడుకున్నాను. ఎందుకంటే నా రాత్రి లేట్ అయింది, పొద్దున సినిమాకి వెళ్ళినాం, ఇంకా వర్కౌట్ వల్ల బాడీ సోర్ అయింది. అట్లా అయిపోయేసరికి పడుకొని నేను 7కి ఇప్పుడు లేచిన. సో బేసికల్లీ నేను ఇప్పుడు నా లంచ్ చేస్తున్నా, డిన్నర్ ఇంకెప్పుడు చేయాలో చూడాలి. అసలు ఇంత షెడ్యూల్ అంతా ఆగమా ఉంది కాబట్టి నా లంచ్ నేను చూపెట్టాను కదా మీకు. మ్యాక్రోస్ నేను ఇక్కడ పక్కగా పెడతాను ఏం తింటున్నా అని చెప్పేసి. అండ్ మీకు కనుక వీడియో నచ్చితే పక్కా లైక్ చేయండి. అండ్ మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.